ఆధ్వర్యంలో ఒక సభ జరిగిందండి. సభలో వాళ్ళు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటే చెప్పుకోనేయండి, లేకపోతే మా మీద విమర్శలు చేసుకుంటే చేసుకోనేయండి. కానీ ఒక స్క్రీన్ మీద నా మీద ఒక అసభ్యకరమైన మీమ్ ప్లే చేస్తూ నాకు పిచ్చి, నాకు తేడా అని నన్ను అవమానించే విధంగా, నా క్యారెక్టర్ను అవమానించే విధంగా హ్యూమిలియేట్ చేస్తూ దుబాయ్ కరీముల్లా అనే వ్యక్తి, ఇతను ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ముఖ్య అనుచరుడు, పబ్లిక్ గా స్క్రీన్ మీద వేసి ఒక పబ్లిక్ మీటింగ్ లో అవమానిస్తే 13వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చాం. నేను ఒక మాజీ శాసనసభ్యురాల్ని, ఒక దళిత కుటుంబానికి చెందిన మాజీ శాసనసభ్యురాల్ని, ఒక మహిళను అని చెప్పి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదండి. ఈరోజు మేమందరం కూడా వచ్చి మళ్ళీ అడుగుతున్న డిఎస్పీ గారిని, మాకు న్యాయం జరగలేదు, ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే సెక్షన్ 3 పెట్టే ఈ ప్రభుత్వంలో పబ్లిక్ గా ఒక మహిళకి, దళిత శాసనసభ్యురాలకి అవమానం జరిగితే ఒక మైనార్టీకి చెందిన వ్యక్తి, మైనార్టీలు అంటే మహిళలకు అత్యంత విలువ ఇచ్చే మతం అండి, అటువంటి మతంలో ఉండి ఈ దుబాయ్ కరీముల్లా అనే వ్యక్తి పబ్లిక్ గా ఒక మహిళను అవమానపరిచాడు, తేడా పిచ్చి అని. ఇదే విషయాన్ని నేను కొనసాగిస్తూ వాడి కుటుంబ సభ్యుల మీద కౌంటర్ ఇస్తే ఎటువైపు వెళ్తుందండి ఆ సంస్కృతి? మేము చేయలేమా? మాకు టెక్నాలజీ తెలియదా? మాకు మేమ్స్ క్రియేట్ చేయడం తెలియదా? మైనార్టీలో అతను జన్మించినందుకు నిజంగా సిగ్గుచేటండి. మైనార్టీలు అంటే మహిళలకు ఎంతో విలువ ఇచ్చే మతం అది. ఆ మతానికి చెందిన వ్యక్తి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం, సిగ్గుచేటు. సభ్య సమాజం అతన్ని నిజంగా అతను చేసిన పని మాత్రం క్షమించదండి. వీళ్ళందరూ అండుతున్న అధికారం ఉందని చెప్పి ఊరుకుంటా అనుకుంటున్నారు. ఇతని మీద ఉన్న కొన్ని ఏదైతే స్కామ్స్ చేశాడో త్వరలో మేము బయట పెడతాడు. గుడిమెట్లలో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పేరు మీద రాయించుకుంటున్నాడు, ఫైల్ కూడా మూవ్ చేశాడు. ఇది త్వరలో మేము బయట పెడతాం. ఇతను ఎందుకు ఈ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నాడంటే, ఇతను అతి స్వామి భక్తి ఎందుకు ప్రదర్శిస్తున్నాడంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన స్వలాభం కోసం. బయటేమో ముస్లిం దళిత చైతన్య వేదిక అని చెప్తా ఉంటాడు, ముస్లిం చైతన్య వేదిక. నేను సమాజానికి చాలా పనులు చేస్తున్నాను, నేను సంపాదించుకుని సేవ చేయాలనుకుంటున్నానని చెప్తాడు. చాటుగా అతను చేసేది ప్రభుత్వ భూములు దోచుకుంటున్నాడు. ఇతను ఒక పెద్ద స్కామిస్ట్. అతని చరిత్ర అంతా మేము బయట పెడతాం. గతంలో ఈయన కుటుంబానికి మా కుటుంబానికి చాలా అనుబంధం ఉండేది. ఒక అందంగా నేను గౌరవపరిచాను. ఆయన ఎన్నన్నా కూడా, ఎన్ని మీమ్స్ పెట్టినా కూడా సోషల్ మీడియాలో నేనేం అనలేదు. కానీ ఒక పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా నన్ను కించపరిస్తే మాత్రం నేను ఊరుకునేది లేదండి. అతని మీద ఉన్న గౌరవం అంతా పోయింది.